పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, జీవం కలిగిన దేవ, మా గొప్ప తండ్రి, అబ్రహాం, ఇస్సాక్, యాకోబులకు దేవుడు అయినటువంటి మా దేవ, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి మారని దేవుడు అయినటువంటి మా గొప్ప తండ్రి, మీ అమూల్యమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునికే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. గడిచిన దినములంతయు కూడా మీరు మమ్మల్ని కృపలో జ్ఞాపకం చేసుకొని రక్షించి కాపాడి పోషించినందులకై మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ నూతన సంవత్సర దినములోనికి మీరు మమ్మల్ని నడిపించారు. ఈ మొదటి ఆదివారపు దినమందు ఈ 4వ తారీఖులో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని రక్షించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, శక్తివంతమైనటువంటి దేవుడు అని, అదృశ్యుడును అగోచరుడును అది మధ్యాంతరహితుడు అని మేము ఒప్పుకొని ఉన్నాము తండ్రి. సర్వశక్తివంతులా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నిత్యము వేలకుల దూతల చేతను, పెద్దల చేతను, శిరేబుల మధ్య పొగడబడుతున్నటువంటి మా గొప్ప తండ్రి, మీ నామన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా తండ్రి మీకు వందనాలు. మీ పునరుత్థాన దినంలోనికి మీరు మమ్మల్ని తీసుకుని వచ్చినటువంటి మీ విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమందు మీ సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకొనిచున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ వాక్యం సెలవిచ్చినట్లుగా యెహోవాను సంతోషపరచుటే మాకు బలమని వ్రాయబడినటువంటి ప్రకారంగా తండ్రి, మేము నీ యందు బలపరచబడ్డానికి కృప చూపించమని వేడుకొనిచున్నాం తండ్రి. దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లోకపరమైనటువంటి ఆందోళనలను మమ్మలను బలహీనపరిచినప్పుడు నీ కృప ద్వారా మాకు నూతన బలమును ప్రసాదించే దేవుడు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయమందు మా హృదయాలను నీ వాక్యముతో నింపండి. మా ఆరాధనకు దేవా, మీకు గణపరచమైనటువంటి ఒక గంభీరతను మీరు మాకు కలిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఘనమైనటువంటి ధూపముగా మేము నీకు అంగీకరించబడేటట్లు మీరు కృప చూపించాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ ఆదివారపు దినమందు మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకునండి, మా బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. మీరు మాకు ఇచ్చినటువంటి మీ ఉచితమైనటువంటి కృపకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమందు సంఘ ఆరాధనలో పాల్గొనడానికి మీ కృప చూపించండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకమును మాపై కుమ్మరించండి తండ్రి. ఈ రోజంతా మేము చేసే ప్రతి దేవా, మరి నీ పనిలో మేము ఈ యొక్క ఉనికిని కలిగి ఉండడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, మీ మహిమ కనపరిచేటట్లు దేవా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కరుణ చూపించండి, కృప చూపించండి తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమందు పరిపూర్ణంగా మీ మందిరంలో మేము మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని కనపరచడానికి, మిమ్మల్ని మహింపరచడానికి, మీ వాక్యం చేత మేము ఆదరింపబడడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. మునుపు నీకు దురస్సులమేంటి, శిలువునకు శత్రువుమేంటి తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించారు, ఆదరించారు తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కరుణ చూపించారు మా పట్ల, మమ్మల్ని దాటిపోలేదు తండ్రి, ఆగారు, మమ్మల్ని అక్రమం చేర్చుకున్నారు. దేవాందను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియ తండ్రి, మీకు కృతజ్ఞతలు. ఈ ఆదివారపు దినమంతా మరొకసారి నేను ఈ విధంగా ఆరాధించి స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు, మీ దగ్గర మొరపెట్టుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.